ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. దేవుడు మనల్ని ప్రేమించి మనకి ఇచ్చినటువంటి ఈ ప్రభుదిన కొరకై, ఈ ఆరాధన సమయం కొరకై దేవుని సన్నిధిలో మన పూర్ణ హృదయాన్ని కుమ్మరించి ప్రార్థనతో ఈ ఆరాధన మనం ప్రారంభించుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. స్తోత్రం, 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 స్తోత్రములయ్యా. యేసురాజా నీకు వందనాలు. కృప కలిగిన మా దేవుడా నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రములయ్యా. ఆయన ఈ కరోనా దినాల్లో, ఈ శాపగ్రస్తమైనటువంటి దినాల్లో స్వామి మా గృహాల్లోని మేము చేరి ఆరాధించి స్తుతించి గణపరిచి నిన్ను మహిమపరచడానికి ప్రభువా మాకు ఇచ్చినటువంటి కృపలు బట్టి, శ్లాఘ్యతను బట్టి ప్రత్యేకంగా నిన్ను మేము స్తుతిస్తున్నాం, నిన్ను మేము గణపరుస్తున్నామయ్యా. దేవా ఈ ఆరాధనని ప్రత్యేకంగా నీకు మేము సమర్పించుకున్నాం. ఇది నీ నామానికి మహిమకరంగా మా జీవితాలకి, మా కుటుంబాలకు ఆశీర్వదకరంగా ఉండే రీతిగా వారు దీవించి ఆశీర్వదించమని, ఆనందం మీరు ఉండి మహిమ పొందమని క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము. కృపగల తండ్రి, ఆమేన్. చెరువు పాట పాడుకుందాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన నా దేవా, అత్యంత ప్రేమాసురాపివి నీవే, ఆరాధింతునా నిన్నే. అత్యంత ప్రేమాసురాపివి నీవే, ఆరాధింతునా నిన్నే. హల్లెలూయా, 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 ఆమేన్. ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం, బలమైన దేవా నిత్యుడగు తండ్రి, సమాధానాధిపతి స్తోత్రం. ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం, బలమైన దేవా నిత్యుడగు తండ్రి, సమాధానాధిపతి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా,
ననువాడ స్తోత్రం అల్పావు మేఘా స్తోత్రం అగ్ని జ్వాలల వంటి కన్నులు కలవాడ అత్యున్నతుడా స్తోత్రం ఆహాహా హల్లెలూయా 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 ఆమేన్. కృపా సత్య సంపూర్ణుడ స్తోత్రం కృపతో రక్షించితివే స్తోత్రం నీ రక్తమిచ్చి విమోచించినావే నా రక్షణకర్త స్తోత్రం కృపా సత్య సంపూర్ణుడ స్తోత్రం కృపతో రక్షించితివే స్తోత్రం నీ రక్తమిచ్చి విమోచించినావే నా రక్షణకర్త స్తోత్రం ఆహాహా హల్లెలూయా ఆహాహా హల్లెలూయా ఆహాహా హల్లెలూయా ఆహాహా హల్లెలూయా ఆహాహా హల్లెలూయా 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 ప్రైజ్ ద లార్డ్. మరి ఈ సమయంలో మన దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. కీర్తనలు 63 మన ఉత్తర ప్రత్యుత్తరుగా మనం చదువుకుందాం. కీర్తనలు 63 1 నుంచి చివరి వరకు ఉత్తర ప్రత్యుత్తరాలుగా మనం చదువుకుందాం. దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెతుకుతును. నీ నామమును నీ ప్రభావమును చూడవలెను. నీ పరిశుద్ధాలయము చుట్టూ అదిగో కనిపెట్టుచున్నాను. నా దేశమందు నా ప్రాణము కొరకు సృష్టములుచున్నది. నీ మీద ఆశ చేత నిన్ను చూడవలని నా శరీరము చూచుచున్నది. నీ కృప జీవము కంటే ఉత్తమము. నా పెదవులు నిన్ను స్తుతించును. మనసు మీద జ్ఞాపకం చేసుకొని ఆదరించాలని ధ్యానించినప్పుడు క్రొవ్వు మెదడు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది. ఉత్సాహించు పెదవులతో నా నోరు నిన్ను గూర్చి గానము చేస్తున్నది. నా జీవితకాలం మధ్యలో నేను ఇలాగే నిన్ను స్తుతించదును. నీ నామను బట్టి నా చేతులెత్తెదను. నీవు నాకు సహాయకుడు అయి ఉంటివి. నీ రెక్కల చాటున చెన్నజొచ్చి ఉత్సాహధ్వని చేసేదను. నా ప్రాణం అనుభవించున్నది. నీ కుడి చేయి ఆదుకునిచున్నది. నా ప్రాణమును నశింపజేయవలని వారు దాన్ని వెతుకుతున్నారు. వారు దాని భూమి కింద చోట్లకు దిగిపోవుదురు. రాజులు అందరూ చదువుకుందాం. రాజు దేని బట్టి సంతోషించును. ఆయన తోడనే ప్రమాణం చేయు ప్రతి వాడును అసహ్యులను, అబద్ధములాడి వారి నోరు మూయబడును. సమయములో మనం దేని వాక్యాన్ని మనం తిప్పుకుందాం. అది యోబు గ్రంథము 4వ అధ్యాయము. యోబు గ్రంథము 4వ అధ్యాయము 6-7 వాక్యాలు మనం చదువుకుందాం. నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా? నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా?
జ్ఞాపకము చేసుకొనుము. నిరపరాధైన యొక్కడు ఎప్పుడైనా నశించిన యథార్థవర్తనులు ఎక్కడైనా నిర్మూలమైరా. 8 చదువుదాం. నేను చూచినంత వరకు అక్రమను దున్ని కీడును విత్తువారు దానినే కోయిదురు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా స్వామి, దయగల మా దేవుడా, పరిశుద్ధుడా, మరి దినం నీ వాక్య పరిచయ నిమిత్తమై నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. నీ వాక్యాన్ని మేము ధ్యానం చేస్తుండగా నీ ప్రత్యేకమైన కృపలు మాకు అనుగ్రహించి మీ యొక్క సత్యాలన్నిటి కూడా మీరు మాకు బయలుపరచమని, దాని ద్వారా మేము మా కుటుంబాలు ఆశ్రయించబడే రీతిగా నాయన మేము ధైర్యపరచబడే ఈ దినాలు ధైర్యపరచబడే రీతిగా మీరు మాతో మాట్లాడి ధైర్యపరిచి నీ కృపతో నింపుమని క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము. కృపగల తండ్రి, ఆమేన్. 6వ వాక్యం ఒకసారి మనం చదువుకుందాం. నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా, నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా. హల్లెలూయా. ఇక్కడ దేవుని వాక్యం అంటుంది, నీ భక్తి నీకు ధైర్యాన్ని పుట్టింపదా, నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకి ఆధారము కాదా. బట్టి ఈ భయంకరమైనటువంటి దినాల్లో, ఈ శాపగ్రస్తమైనటువంటి ఈ దినాల్లో మనకు ధైర్యాన్ని కలిగించే భక్తి మనకు అవసరం అండి. హల్లెలూయా. ఏడు వాక్యం అండి, నేను కాదు, ఏడు వాక్యం చెప్తుంది, నీ భక్తి నీకు ధైర్యాన్ని పుట్టించదా. ఈ కరోనా వైరస్ వలన, ఈ ఉగ్రత వలన మరి అనేక దేశాలు, అనేక ప్రజలు భయపడిపోతున్నారు ఈ దినాల్లో. వారు ఏం చేయాలో ఎవరికి అర్థం కావడం లేదు ఈ దినాల్లో. అంటే దానికి ఏ మెడిసిన్, ఏ మందులు లేదు. దీనికి ఒకటే మార్గము, దేవుడే. హల్లెలూయా. కాబట్టి ఈ భయంకరమైనటువంటి భయముతో నింపబడినటువంటి దినాల్లో దేవుడు అంటున్నాడు, నీ భక్తి నీకు ధైర్యాన్ని కలిగించదా. అవునండి, ఏమైనా దేని పట్ల మనకి విశ్వాసము, సరైనటువంటి భక్తి అనేది మనకుంటే ఈ లోకములో ఏది సంభవించినా, ఏది జరిగినా దేనికి కూడా మనం భయపడమండి. హల్లెలూయా. ఎందువలంటే మన భక్తి అనేటువంటి, మన యథార్థ ప్రవర్తన అనేటువంటి మనకి ఆ సమయంలో మనకి ఏం జరిగిస్తుందంట, నిరీక్షణ కలిగిస్తుందంట. హల్లెలూయా. ఎందువల్లంటే ఆయన నమ్మిన బిడ్డల్ని దేవుడు ఎప్పుడు కూడా విడిచిపెట్టడు. వాడు త్రోసివేయడు ఆయన. కాబట్టి ఈ దినాల్లో మనకు ఈ ధైర్యాన్ని కలిగించే భక్తిని మనం కాపాడుకోవాలి ఈ దినాల్లో. హల్లెలూయా. మరి ఆ భక్తి మనకుందా ఈ దినాల్లో? ఈ ధైర్యాన్ని కలిగించేటువంటి భక్తి కలిగి మనం ఈ దినాల్లో జీవిస్తూ ఉన్నామా? యథార్థవంతులు ఎప్పుడు కూడా నిర్మూలం కారండి. దేవుని భయభక్తులు కలిగినటువంటి వాడు ఎప్పుడు కూడా నిర్మూలం కారంటూ దేవుని వాక్యం. మన దానియేలు గ్రంథానికి మనం వెళ్తే, 3వ అధ్యాయానికి వెళ్తే, అక్కడ షడ్రకు, మెషకు, అబేద్నెగోల గురించి మనం చూస్తూ ఉన్నాం. దానియేలు గ్రంథం 3వ అధ్యాయము 14వ వాక్యం నుంచి 17వ వాక్యం వరకు మనం చదువుదాం. అంత నిపుణుల వార్త ఇట్లను, షడ్రకు, మెషకు, అబేద్నెగో మీరు నా దేవతను పూజించలేదనియు, నేను నిలువ పెట్టించిన బంగారు మీద నమస్కారం చేయటం లేదనియు నాకు వినబడినది. అది నిజమా? బాకాను, పిల్లల గ్రోవిని, అసుపోజను, ఇపంచకును, సకల విధములకు వాద్యధ్వనులను మీరు విని సమయములో సాగిలపడి నేను చేసిన ప్రతిమకు సమస్య సిద్ధముగా ఉండిన ఎడల
సరే మీరు నమస్కరింపని ఎడల మీరు నమస్కరింపని ఎడల తక్షణమే ఆ, మండుచున్న వేడిమి గల అగ్నిగుండములో మనుషులు వేడిగల అగ్ని గుండములో మీరు వేయబడుదురు. మీరు వేయబడుతురు. నా చేతిలో నుండి ఇప్పుడు విడిపింపగల దేవుడు నా చేతులు విడిపించగల దేవుడు ఎవడున్నాడు? ఎవడున్నాడు? షడ్డకును, రడ్డకును మెషకును, మెషకును అబెద్నెగోయు అభిజగోయును రాజుతో ఇలాగ చెప్పిరి. రాజు ఇలాగ చెప్పిరి. నెబుకద్నెజరు నెబుకద్నెజరు దీని గురించి నీకు ప్రత్యుత్తరం ఇయ్యవలనని చింత మాకు లేదు. ఇది గురించి అప్పుడు నీకు ప్రతి చింత మాకు లేదు. మేము సేవించుచున్న దేవుడు మేము సేవిస్తున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండం మండుగుల వేడి గల యజ్ఞ గుండములో నుండి మమ్మల్ని మమ్మల్ని తప్పించి రక్షించుటకు మరియు నీ వశమున పడకుండా నీ వశన పడకుండా ఆయన మమ్మల్ని రక్షించును. ఆయన మమ్మల్ని రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపకపోయినా ఒకవేళ రక్షింపోయినా సరే రాజా రాజా నీ దేవతలు మేము పూజింపు నీ దేవుని మేము పూజింపమనియు నువ్వు నిలువబెట్టించిన నేను నిలబెట్టించిన బంగారు ప్రతిమను బంగారు ప్రతిమకు నమస్కరింపమని నమస్కరింపనియు తెలుసుకోను. తెలుసుకునము. హల్లెలూయా. ఇక్కడ షడ్రకు మెషకు అబ్దెగోలు గురించి మనం చూస్తూ ఉన్నాం. నెబుకద్నెజరు బబులోను దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి దినాల్లో ఆయన ప్రతిమకి సాగిలపడి నమస్కరించలేటువంటి ఒక చట్టం చేశాడు. ఈ యొక్క వాయిద్యాలన్నీ వాయించే సమయంలో ప్రతి దేశంలో ప్రతి ఒక్కరు కూడా ఆ విగ్రహం సాగిలపడి నమస్కారం చేయాలనేదే ఒక చట్టం. కానీ షడ్రకు మెషకు అబ్దెగోలు మాత్రం పని చేయాల. వాళ్ళు తీసుకుని రాజు ముందు నిలబెట్టారు. రాజు అడుగుతున్నాడు, నేను ఎందుకు నమస్కారం చేయడం లేదు, ఎందుకు సాగిలపడడం లేదు? చెప్తున్నాడు, రాజా మేము సేవించేటువంటి దేవుడు మీరు ఆ విధంగా చేయనట్లయితే అగ్నిగుణంలో కాల్చివేయబడతారనే చట్టం చేయబడింది. ఒక అగ్నిగుణం అంతా ఉంది. షడ్రకు మెషకు అగ్నిగుణం తీసుకొచ్చి అగ్నిగుణం దగ్గర నిలబెట్టారు. రాజు అడుగుతున్నాడు, వారు జవాబు చెప్తున్నాడు, మేము సేవించేటువంటి దేవుడు, హల్లెలూయా, మేము ఆరాధించేటువంటి దేవుడు యజ్ఞములను తప్పించి రక్షించకైనా సమర్థుడు. హల్లెలూయా. ఒకవేళ ఆయన రక్షించకపోయినా సరే నీ బంగారు ప్రతి మాత్రం మేము నమస్కారము చేయమని తెలుసుకోమన్నారండి. హల్లెలూయా. వారి భక్తి వారికి ధైర్యాన్ని కలిగించిందండి. తెలుసు వాళ్ళకి చేయకపోతే యజ్ఞములు కాల్చివేస్తారని వారికి తెలుసు. అయినా వారు భయపడలేదండి. ఆ దేవుని భయభక్తి అనేటువంటిది వారి గొప్ప నిరీక్షణ కలిగించింది. వారికి నమ్మకం ఉంది, యజ్ఞం నుంచి దేవుడు వాళ్ళు తప్పిస్తాడనేటువంటి నమ్మకం ఉండండి. ఎలాంటి పరిస్థితులైనా ఎలాంటి సమస్యలైనా దేవుడు తన బిడ్డను తప్పించి రక్షించడానికి సమర్థుడైనటువంటి దేవుడు అండి. హల్లెలూయా. ఈ కరోనా దినాల్లో, ఈ శాపగ్రస్తమైనటువంటి దినాల్లో ఆయన నమ్మిన బిడ్డల్ని ఆయన తప్పించి రక్షించ సమర్థులైనటువంటి దేవుడినా. అయితే ధైర్యం అవిశ్వాసం అనేది మనకు ఉందా? షడ్రకు మెషకు బిడ్డల్లో దేవుని మనం ఆరాధించి స్తుతించి ఆయన గణపరుస్తూ ఉన్నామా? కొన్ని దినాలు మనకి జ్ఞాపకం చేసుకోవాలా? నాలో ఆ నిరీక్షణ కలిగి మనం జీవించాలా? నేను సేవించేటువంటి దేవుడు, నేను ఆరాధించేటువంటి దేవుడు, నేను నమ్మినటువంటి దేవుడు ఇలాంటి శాపగ్రస్తమైన దినాల్లో, ఈ భయంకరమైన దినాల్లో ఆయన వాళ్ళు తప్పించి మమ్మల్ని రక్షించడానికి సమర్థమైనటువంటి విశ్వాసం, నమ్మకం మనకు అవసరం అండి. దినాల్లో యథార్థంగా నమ్మకంగా ఆయన మనం ఆరాధించినట్లయితే దేవుడు తప్పనిసరిగా ఆయన మనకు మేలు చేస్తాడండి. ఆయన ఎందుకంటే బైబిల్ యథార్థంగా ప్రవచించే వారికి నేను ఏ మేలు కూడా కొత్త చేయనంటున్నాడు దేవుడు. చూడండి, కీర్తన 84:11 వాక్యాన్ని ఒకసారి మన సాధం.
84:11. దేవుడైన యెహోవా దేవుడైన యెహోవా సూర్యుడు కేడెములై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. గమనించండి, యథార్థంగా ప్రవర్తించే వారికి ఆ ఏ మేలు చేయక మానడు. హల్లెలూయా. మన దేవుడు యెహోవా ఆ సూర్యుడు అని కేడెముగా ఉన్నాడంట. యథార్థంగా ప్రవర్తించే వారికి ఆయన ఏ మేలు చేయకుండా ఉండలేడు. ఆయన మన సూర్యుడిగా ఉన్నాడు, మన కేడిగా ఉంటాడు. ఆయన మన యథార్థంగా ఈ లోకంలో జీవించినట్లయితే ఆయన ప్రతి మేలు మనకి చేసి తీర్చాడండి దేవుడు. హల్లెలూయా. షడ్రకు మెషేకును పట్టుకొని అగ్నిగుండంలో వేసేసారు వాళ్ళని. మరి దేనికి భయపడలా, ధైర్యంగానే ఉన్నారు అగ్నిగుండంలో వేయడానికి. కానీ వేసిన వారికి కాలిపోయినారంట. కానీ ఈయన ముగ్గురు మాత్రం క్షేమంగా అగ్నిగుండంలో ఉన్నారు. వీళ్ళు ముగ్గురు వేసి ఎంతమంది ఉన్నారండి? ఇప్పుడు 4 ఉన్నారు అక్కడ. దేవుడు తన దూతను పంపించి అగ్ని వల్ల ఎలాంటి నష్టము కీడు జరగకుండా మనకి కాపాడాడండి దేవుడు. హల్లెలూయా. రాజు ఆశ్చర్యపడిపోయినాడండి. అదేమన్నాడు, ఏ దేవుడు ఆ చేతుల నుంచి మిమ్మల్ని తప్పించలేడని చెప్పేటువంటి ఈ నెబుకద్నెజరు అగ్నిగుండం వాళ్ళు చూసినప్పుడు వాళ్ళు సంతోషంగా ఉన్నారు. అగ్నిగుండంలో ఏ బాధ లేదు, ఏ శ్రమ లేదు. 3-4 వ్యక్తులు చూస్తారు. వాళ్ళు ఆ దేవదూత రూపంలో ఉంది. మరి అప్పుడు చెప్తున్నాడు ఆయన 19వ వాక్యం చదువుదాం. దాని దగ్గర 3:19. నేను 4 మనుషులను బంధకం లేక అగ్నిలో సంచరించుట చూస్తున్నాను. వారికి హాని ఏమీ కలగలేదు. 4వ వారి రూపము దేవతల రూపమును పోలి ఉంది. చూసారా, 4వ రూపం దేవతల రూపాన్ని పోలి ఉందంట. హల్లెలూయా. 19వ వాక్యం చదువుదాం. అందుకు నెబుకద్నెజరు అత్యాగ్రహం నొందినందున షడ్రకు మెషకు అబేద్నెగోను వారి విషయములో మరియు తన సైన్యంలో నుండి బలిష్ఠుల కొందరు ప్రవణించి షడ్రకును మెషకును బంధించి వేడిమి గలి మండుచున్న అగ్నిగుండ వేడిని ఆగ్నేయంగా. చూసారా, బలవంతులైన వాడిని పిలిపించారట వాళ్ళు వేయడానికి. కానీ వాళ్ళు కాలిపోయినారు. వీళ్ళు మాత్రం సంతోషంగా అగ్నిగుండంలో ఉన్నారండి. కారణం ఆరాధించేటువంటి దేవుడు, వారు నమ్మినటువంటి దేవుడు వారితో కూడా ఉన్నాడండి. హల్లెలూయా. ఎందుకంటే నీ భక్తి నీకు ధైర్యాన్ని కలిగించిన వారు భయపడలా. వచ్చే ఉపద్రవాల గురించి వాళ్ళు ఏమాత్రం భయపడలేదండి. వాళ్ళు అంటే దేవుని పట్ల వారికి పరిపూర్ణ నమ్మకము, విశ్వాసం అనేది ఉందండి. మరి నమ్మకం, ఆ విశ్వాసం అనేది మనకు ఉందా ఈ దినాల్లో? అది ఉంటే ఈ లోకములు ఏదొచ్చినా మనం భయపడమండి, ధైర్యంగా ఉంటామండి. అంటే దేవుడు మన పక్షంగా ఉండి ఆయన కార్యాలు జరిగిస్తాడండి దేవుడు. 29వ వాక్యం చదువుదాం. నెబుకద్నెజరు ఏం చెప్తున్నాడు? కాగా నేను ఒక శాసనం నియమించున్నాను, ఏదనగా ఈ విధముగా రక్షించుటకు సమర్థకు దేవుడు గాక మరి ఏ దేవుడునూ లేడు. హల్లెలూయా. చివరి నెబుకద్నెజరు తెలుసుకున్నది ఏం తెలుసా? ఈ విధంగా రక్షించుటకు సమర్థులకు దేవుడు గాక మరి ఏ దేవుడు కూడా లేడు. షడ్రకు మెషకు అబేద్నెగోని రక్షించేటువంటి ఇలాంటి దేవుడు ఇంకెవరు కూడా లేడు. 4వ అధ్యాయము 2-3 వాక్యాలు కూడా మనం చదువుదాం. మహోన్నతులకు దేవుడు నా ఎడల చేసిన అద్భుతములను సూచక్రియలను మీకు తెలియచేయటకు నాకు మనసు కలిగెను. ఆయన సూచక్రియలు చూడు ఎంతో బ్రహ్మాండమైనవి, ఆయన అద్భుతములు
ఎంతో ఘనమైనవి. ఆయన రాజ్యము ఆయన రాజ్యము శాశ్వత, శాశ్వత రాజ్యము, ఆయన ఆధిపత్యము ఆ తరతరములు నిలుచునండి. హల్లెలూయా. నెబుకద్నెజరు చెప్తున్నాడు, ఆయన సూచక్రియలు ఎంతో బ్రహ్మాండమైనటువంటివి, ఆయన అద్భుతములు ఎంతో ఘనమైనటువంటివి. అవునండి, మన దేవుడు చేసే సూచక్రియలు ఎంతో బ్రహ్మాండమైనటువంటి, ఆయన చేసే అద్భుతములు ఎంతో ఘనమైనటువంటి ఆయన నమ్మిన బిడ్డలకి మన విశ్వాసం, ఆ నమ్మకం, ఆ యథార్థత మనకుందా? అలాంటి విశ్వాసంతో నమ్మకంతో దేవుణ్ణి మనం ఆరాధించి గణపరుస్తున్నాం. ఈ దినాల్లో ఈ భక్తి నీకు ధైర్యాన్ని కలిగించదా? మన కలిగించే భక్తి మనకుందా ఈ దినాల్లో? ఇంకొక వ్యక్తిని కూడా మన బైబిల్లో చూడబోతున్నాం. యెషయా 37వ అధ్యాయం మనం తిప్పినట్లయితే అక్కడ ఇచ్చినటువంటి రాజు యెరూషలేమును పరిపాలిస్తూ ఉన్నాడు. ఇతను దేవుని పరిపూర్ణ భక్తి విశ్వాసం కలిగినటువంటి రాజున సమయంలో సనహరీబనేటువంటి అష్షూరు రాజు దండెతొచ్చాడు. యెషయాటువంటి 5 రాజ్యాన్ని జయించేశాడు. 5 మంది రాజుని చంపేశాడు. వాళ్ళ దేవతలందరినీ కూడా తీసి అగ్నిలో కాల్చేసాడు. ఇంకా యెరూషలేము ఉంది మధ్యలో. ఈ సనహరీబు అనుకున్నాడు, అష్షూరు రాజు, ఇంతమంది రాజులు మనం జయించాం, ఇందులో చంపేసాం, వాళ్ళ దేవతలను కాల్చేసాం, ఇశ్రాయేలు దేశం అంతా మనకి యెరూషలేము అంతా అనుకున్నాడు. అని ఒక తాగిది పంపించాడు హిజ్కియా రాజుకి. నీ దేవుడు నమ్ముకుని మోసం అవుతావు నువ్వు. చూడు ఎంతమంది రాజుని చంపేశానో, ఎంతమంది దేవతలని కాల్ చేశానో, నువ్వు ఎందుకు మోసపోతావు? నీ దేవుడు నమ్ముకొని నాకు లోబడిపో అన్నాడు. అని ఒక తాకిది పంపించాడండి. హిజ్కియా రాజు ఆ తాకి తీసుకున్నాడు. ఏం భయపడలా. ఆ తాగి తీసి నేరుగా యెరూషలేము దేవాలయానికి వెళ్ళాడు. ఆ దేవాలయంలో ఆ తాగిని పరిచినాడు. అక్కడ ఈ విధంగా ప్రార్థన చేస్తున్నాడండి ఆయన. చూడండి, యెషయా 37వ అధ్యాయము 11వ వాక్యం నుంచి కొన్ని వాక్యాలు మన సాధం. అష్షూరు రాజు సకల దేవతలను కొద్దిగా నశింపజేస్తున్న సంగతి నీకు వినబడినది కదా. నీవు మాత్రం తప్పించుకుంటున్నా. నా పితరులను నిర్మూలం చేసిన గోజాను గాని, హారాను గాని, యజకులు గాని, ఎలస్సారులో నుండిన యెదేనీయులు గాని తమ దేవతల సహాయం వల్ల తప్పించుకునిరా. అమాతు రాజు ఏమాయను, అర్బాదు రాజును, కర్కీయుని రాజును, హేవా, ఇవా అను పట్టణములు రాజులను ఏమైరి అని వ్రాసిరి. హిజ్కియా దూతల చేతుల నుండి ఉత్తరం తీసుకొని చదివి యెహోవా మందిరంలోకి పోయి యెహోవా సన్నిధిని విప్పి పరిచి యెహోవా సన్నిధిని ఇట్లనే ప్రార్థన చేశాను. యెహోవా శరీరంలో నివసిస్తున్న ఇశ్రాయేలు దేవా, భూమాకం కలిగి చేసిన అద్వితీయ దేవా, నువ్వు లోకముల సకల రాజ్యములకు దేవుడు అయి ఉన్నావు. సైన్యములకు అధిపతి యెహోవా, చెవియొగ్గి ఆలకించుము. యెహోవా కన్నులు తెరిచి దృష్టించుము. జీవగల దేవుడు నిన్ను దూషించుటకై సనహరీబు పంపిన వారి మాటలను చెవిని పెట్టము. యెహోవా అష్షూరు రాజులు ఆ జనములను, వారి దేశములను పాడు చేసి వారి దేవతలను అగ్నిలో వేసినది నిజమే. ఆ రాజ్యముల దేవతలు నిజమైన దేవుడు కాక మనుషులు చేయబడిన కర్రలు రాళ్ళు గాని దేవతలు కావు గనుక వారు వారిని నిర్మూలన చేసేది. యెహోవా లోకమందున్న నిజముగా నీవే అద్వితీయ దేవుడు అయిన యెహోవాని సమస్యను తెలుసుకున్నట్లు ఆ చేతుల నుండి మమ్మల్ని రక్షించుము. హల్లెలూయా. సనహరీబు ప్రగల్భాలని పలికినాడు. అనుకున్నాడు,
ఇక నా చేతులు విడిపించేవాడు ఎవడు, ఇంతమంది రాజులే చంపేశానే, వారి దేవతలను కాల్చేశానే. అదేమైందంటే ఆయన గొప్ప సైన్యం ఉందండి, బలమైన సైన్యం ఉంది, యుద్ధంలో నేర్పరైన సైన్యం ఉంది. ఇక మన ముందు ఎవరు నిలవలేరనుకున్నాడు. అలెగ్జాండర్ లాగా ప్రపంచాన్ని జయించాలని దాన్ని వాంచ, అలెగ్జాండర్ వాంచ. కానీ జయించగలిగినాడా? ఆ మలేరియా దోమకి మరణించిపోయాడు. అంత గొప్ప వ్యక్తి ఇది కూడా ప్రగల్భాన్ని పలికాడు. ఇక నా చేతులు వినిపించేవాడు ఎవరు లేడు, నీ దేవుడు ఎందుకు మోసపోతావు నువ్వు? కానీ హిజ్కియా ఏం భయపడలేదండి. ఆ ఉత్తరం తీసుకెళ్ళాడు, దేవుని వదిలి పరిచాడు, అక్కడ ప్రార్థన చేస్తున్నాడు. దేవా, అతను రాజును చంపేస్తే నిజమే, వారి దేవుడిని కాల్ చేసే నిజమే, ఆయన నిజమైన దేవుడు కాదు, అది రాళ్ళు కర్రలు కాబట్టి అది ధ్వంసం చేశాడు. నీవే అద్వితీయమైనటువంటి దేవుడు అని, నీవు నిజమైనటువంటి దేవుడు అని ఈ సమస్యను తెలుసుకున్నట్లు అది చేతులు మమ్మల్ని విడిపించయ్యా అని ప్రార్థన చేస్తున్నాడండి. హల్లెలూయా. ఆ రాత్రి అంతా ప్రార్థన గడుపుతున్నాడండి. భయపల్లా, లేకపోతే మీరండి 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 నాకు సహాయం చేయండి ఎవరు రాజుని పిలవలా ఆయన. అతను సంఘస్థులు చేరి ఆ రాత్రంతా ప్రార్థన గడుపుతున్నారండి. వాళ్ళు ప్రార్థనతో సాధించలేదు ఏది లేదండి లోకంలో. హల్లెలూయా. మరి ప్రార్థన చేస్తూనే ఉన్నాడు, ప్రార్థన చేస్తూనే ఉన్నాడు, అతనికి ఏం జవాబు పంపించలే. ఇతనికి కోపం వచ్చేసింది, రౌద్రం వచ్చేసింది. అప్పుడు ఎంత ఈ దేశం అంతా ఈ రాజు ఎంత అనుకున్నాడు. సైన్యాలంతా దింపేశాడు. సాయంకాలానికి యెరూషలేము చుట్టూ సైన్యాన్ని దింపేశాడు. తెల్లంతా వచ్చి ఈ ధ్వంసం చేయాలని ఎదురు చూస్తూ ఉన్నాడు. కానీ వీళ్ళకి ప్రార్థన చేస్తున్నారు. దించేశాడు, ఎదురు చూస్తూ ఉన్నాడు, వీళ్ళు ఇక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నారు. మరి జరిగిన కార్యం ఏం తెలుసా? 35వ వాక్యం చదువు. నా నిమిత్తము నా నా సేవకుడైన దావీదు నిమిత్తము నా సేవకుడు దావీదు నిమిత్తము నేను ఈ పట్టణమును పట్టణాన్ని కాపాడి రక్షించుదును. అంతటా యెహోవా దూత బయలుదేరి అష్షూరు వారి దండుపేటలో 158,000 మందిని 158,000 మందిని ముట్టెను. ఉదయమున జనులు లేవగా వారందరూ మృత కళేబరములుగా మారిరి. అష్షూరు రాజైన సన్హెరీబు తిరిగిపోయి నెవెవే పట్టణమునకు వచ్చి నివసించిన తర్వాత అతడు నిస్రోకు అను తన దేవత మందిరములో మొక్కుచుండగా అతని కుమారులు అగ్రమెలెకును షెరెజును ఖడ్గముతో అతని చంపివేసిరి. హల్లెలూయా. దేవుడు మీరు ప్రార్థన విన్నాడండి. మీరు ధైర్యం చూశాడు. దేవుడు తన సంహార దూతను పంపించాడు. ఆ రాత్రి వెళ్ళి ఆ సంహార దూత ఆ సైన్యంగా తిరిగి వచ్చేసింది. తెల్లారుజామున చూస్తే ఉద్రేకుతో ఉన్నాడు ఇతను. ఎప్పుడు పోయి దేశం మీద పడదావా అని ఒక్కడు లేడులే. ఎంతమంది అంట? 185,000 మంది ఏమైపోయారంట? మృత కళేబరాలు అయిపోయారంట. నాటి ఉపద్రవాలు వచ్చిన దేవుడు తన బిడ్డల పక్షంగా ఉంటాడు, తన బిడ్డలు కాపాడుతాడండి. హల్లెలూయా. నీ భక్తి నీకు ధైర్యాన్ని కలిగించదా? ఇసుకే భక్తి, ఇసుకే విశ్వాసం దేశాన్ని కాపాడిందండి. హల్లెలూయా. ఒక్కడు లేడులే. సరే భయపడిపోయాడు, తన దేశానికి వెళ్ళిపోయినాడు. తన దేవతను మొక్కే సమయంలో తన కుమారులు అతన్ని చంపేశారండి. అవునండి. ఎందుకన్నా దేవుడు నీ భక్తి నీకు
ధైర్యం కలిగించదా నిరీక్షణ? నిరీక్షకు ఆధారం కాదా? రండి దినాల్లో మన భక్తి, ధైర్యం కలిగించే భక్తి మనకు అవసరం అండి. పిరికి వారు దేవుని రాజ్యానికి వారసులు కారణంటూ దేవుని వాక్యం. నిజమైన భక్తి ఉంటే ఏదొచ్చినా ధైర్యంగానే ఉంటాడండి. ఏదొచ్చినా మనం ధైర్యంగానే ఉంటాం. షడ్రకు మేషకులు అమితులు ధైర్యంగా ఉన్నారు. వాళ్ళు అంటిలు వేసిన భయపడిన వాళ్ళు. మరి ఆ ధైర్యం కలిగించే భక్తి ఇదన్నా మనకు ఉందా? కీర్తన గ్రంథం 31:24 వాక్యాన్ని ఒకసారి మన చదువుదాం. యెహోవా కొరకు కనిపెట్టు వారలారా, చూడండి, మీరందరూ మనసున ధైర్యము వహించి నిబ్బరముగా ఉండండి. హల్లెలూయా. యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండు వారలారా, మీరందరూ మనసున ధైర్యం వహించి నిబ్బరంగా ఉండండి. దేవుని కనిపెట్టే వాళ్ళారా, దేవునిలో ప్రార్థన చేసే వాళ్ళారా, మీరందరూ కూడా ఇది ఎక్కడున్నారా? మనస్సులో ఉన్నారంటే ధైర్యం. మీ మనసులో ధైర్యం వహించి నిబ్బరంగా ఉండండి, భయపడద్దు. మరి ఆ నిబ్బరం మనకు ఉందా? మన మనసులో ఆ ధైర్యం మనకు ఉందా? మొదటి పత్రిక 15:58 వాక్యం ఒకసారి మనం చదువుదాం. మొదటి 15:58. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభునందు వ్యర్థము కాదని ఎరిగి తిరులను కదలని వారు ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులై ఉండండి. హల్లెలూయా. పరిశుద్ధ వాక్యం. కాగా నా ప్రియ సహోదరులారా, చూడండి, మీ ప్రయాసం ఏమిటంట? మీ ప్రయాసం, మన ప్రయాసం ఏం కదంట? వ్యర్థము కాదని ఎరిగి. అవునండి, దేని పట్ల మనకున్నటువంటి భక్తి, విశ్వాసం, ప్రయాసం వ్యర్థం కాదని ఎరగాలంటే మనం ఎరిగి సరే స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులై ఉండండి. హల్లెలూయా. ప్రభు కార్యాభివృద్ధి యందు ఆసక్తి కలిగి, ఎల్లప్పటికీ ఆసక్తి కలిగి ఉండమంటుంది నేను వాక్యం. మనకి ఆ ఆసక్తి ఉందా? మనం స్థిరంగా ఉండాలి. కదిలిపోయిన అవసరం లేదు, భయపడిన అవసరం లేదు. మనం మనకి ఆ ఆసక్తి ఉందా? స్థిరంగా ఉన్నామా? కీర్తన 29:11 కూడా ఒకసారి మనసు అవుదాం. యెహోవా తన ప్రజలకి బలము అనుగ్రహించును. యెహోవా తన ప్రజలకి సమాధానం కలిగి చేసి వారిని ఆశీర్వదించును. మనసాగా వాక్యం చూడండి. యెహోవా తన ప్రజలకు ఏమిస్తాడంట? బలం ఇస్తాడండి. హల్లెలూయా. ఈ దినాల్లో దేవుడు తన ప్రజలకి మనకి బలం ఇస్తాడండి ఆయన. హల్లెలూయా. యెహోవా తన ప్రజలకి బలం అనుగ్రహించును. యెహోవా తన ప్రజలకి సమాధానం కలిగించేసి వాళ్ళని ఆశీర్వదించును. కాబట్టి జనాలు సమాధానం కలిగించేసి మన దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడండి. హల్లెలూయా. కాబట్టి మన భక్తులు మనం ధైర్యంగా ఉన్నాం. దేవుడి పట్ల మనం ఉన్న నిరీక్షణ మనం కాపాడుకుందాం. ధైర్యంగా ఉన్నామా? దేవుడి పట్ల మనకు నిరీక్షణని కాపాడుకుంటూ ఉన్నామా? మరి ఇప్పుడు యోబు గ్రంథం మళ్ళీ వెళ్దాం, చదువుకొని ముగించేస్తాం. 4వ అధ్యాయము 6, 7, 8 వాక్యాలు మనం చదవాలి. ఇప్పుడు నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా? నీ యథార్థ ప్రవర్తన నీకు నిరీక్షణ కాదా? ఆధారం కాదా?
జ్ఞాపకం చేసుకున్నాము. నిరపరాధి అయిన ఒకడు ఎప్పుడైనా నిరపరాధైన వాడు ఇప్పుడు కాబట్టి నిరాపరి ఎప్పుడు కూడా నశించడండి. నిరాపరైన వాడు ఎప్పుడైనా నశించునా. యథార్థవర్తనులు ఎక్కడైనా యథార్థంలో ఎక్కడైనా నిర్మూలమై యథార్థంగా నిలిచేవారు ఎక్కడ నిర్మూలం కారని వాళ్ళు. చూచినంత వరకు నేను చూసినంత వరకు అక్రమమును దున్ని అక్రాన్ని దున్ని కీడును విత్తువారు కీడు విత్తువారు దాన్నే కోయి దాన్నే కోస్తారు. అక్రాన్ని దున్ని కీడు విత్తేవారు దాన్ని కోస్తారు. కానీ నేను ఆ ప్రజలు ఎప్పుడు కూడా నాశనం కారు. వాళ్ళ దేవుడు విడిచిపెట్టడు. ఆ ధైర్యం, ఆ విశ్వాసం, ఆ భక్తులు దినాల్లో మనం ముందుకు సాగుదాం. దేవుడు మనల్ని, మన కుటుంబాల్ని ఈ భయంకరమైన శాపగ్రస్తమైన దినాల్లో ఆయన కాపాడి రక్షించి ఆయన వాళ్ళందరినీ కూడా ఆశీర్వదిస్తారండి. ప్రార్థన చేసుకుందాం. దేవసంలో మన హృదయాన్ని కోపరిస్తాం. ప్రేమగల మా స్వామి, దయగల మా దేవుడా, పరిశుద్ధుడా, నీ కృపగల నీ పరిశుద్ధ మీ నామ కొరకై నీకు వందనాలు, స్తోత్రములయ్యా. నీ భక్తి నీకు ధైర్యాన్ని కలిగించదా? యథార్థ ప్రవర్తన నీ దీక్షకి ఆధారము కాదా అని వాక్యం సెలవిస్తుందయ్యా. అవును స్వామి, భయంకరమైనటువంటి దినాల్లో, ఈ శాపగ్రస్తమైనటువంటి ఈ కరోనా దినాల్లో ఆ ధైర్యాన్ని కలిగించే భక్తితో మేము నిరీక్షణ కలిగి నీ సెలవు కనిపెట్టే వారికి ఉండే రీతిగా ఈ జరిగించనయ్యా. శత్రుకు మెషకు అడ్డుకున్న ఆ ధైర్యాన్ని మాకు ఇవ్వండియ్యా. ఇసుకే రాసు ఆ సంఘటనలు అన్ని చూసినప్పుడు భయపడే ధైర్యంగా ఉన్నాడయ్యా. ఆ ధైర్యం కలిగి మేము ఆయన ఇదాలు మేము భయపడకుండా నీ వైపు మేము చూడగలిగే రీతిగా మీ కృపతో ఒక నింపండియ్యా. మా కుటుంబాలని మమ్మల్ని నీకు సమర్పించుకున్నామయ్యా. యథార్థవంతులు ఎక్కడ నిర్మూలం వైరాని మీరు అడుగుతున్నారు కదా. యథార్థవంతులు ఎక్కడ నిర్మూలం కారయ్యా. ఎందుకు విశ్వాసం నమ్మకం వచ్చేవారు ఎక్కడ నిర్మూలం కారయ్యా. మేము మా కుటుంబాలంతా కూడా స్వామి ఎందు నిరీక్షణ ఉంచి, ఎందు విశ్వాసం ఉంచి, మా విశ్వాస జీవితములో, మా భక్తి జీవితములో దినదినము మేము ముందుకు సాగే రీతిగా నా దేవుడు అంతా ఉన్నాడు, నా దేవుడు ఈ శాపం నుంచి మమ్మల్ని కాపాడేటువంటి విశ్వాసం, ధైర్యంతో మేము ముందుకు సాగే రీతిగా మమ్మల్ని, మా కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించే కృపతో నింపమని క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము. కృపగల తండ్రి, ఆమేన్. దేవుని యొక్క పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. కాబట్టి దినాల్లో మనం భయపడ అవసరమే లేదు. మీకు సమయం దొరికినప్పుడల్లా కుటుంబాలతో కలిసి మీరు దేవునిలో కన్నీరు కాల్చండి. మన భక్తి మన దినాల్లో కాపాడుతుంది. నీకు ఈ అపాయం రాదు, ఏ దిగులు కూడా సమీపిస్తుందని దేవుడు సెలవిచ్చినాడు. కాబట్టి ఏ అపాయం రాకుండా, ఏ దిగులు మనం కూడా సమీపించకుండా మనం కాపాడుకోవాలంటే ధైర్యం కలిగించి భక్తి కలిగి ఈ దినాల్లో మనం అందరూ కూడా దేవుని వైపు మనం చూస్తాం. ఈ దినాళ్ళు సమయాన్ని వ్యర్థం చేయొద్దు. దేవుడు ఇచ్చేటువంటి సమయంలో ఆయన సెల్లో మన హృదయాలు కుమరించి మనం ప్రార్థన చేసిన రీతిగా మనం ప్రార్థన చేస్తాం. భయపడు, ధైర్యంగా ఉండమంటాడు దేవుడు. ధైర్యంతో, విశ్వాసంతో మనం ప్రార్థన చేస్తాం. దేవుడు మనల్ని, మన కుటుంబం అందరినీ కూడా ఆయన కాపాడుతాడు. కాబట్టి ఈ ఆరాధన సమయంలో ప్రతి ఒక్కరు కూడా కుటుంబాల్లో ఆరాధన జరిగించండి. మరి అందరు కలుసుకోగలిగితే మీ గ్రామంలో కలుసుకోండి. దేవుడు ఆరాధించండి. దేవుడు మనతో ఉండి మనకు సహాయం చేసి అని వాళ్ళందరినీ కూడా ఆయన ఆశీర్వదిస్తాడు. దేవుడు పాడుకుందాం. ఆనందం. ప్రేమగల మా స్వామి, దయగల మా దేవుడా, పరిశుద్ధుడా, నీ కృపగల మీ నామ కొరకై స్తోత్రాలు, వందనాలయ్యా. ఇంతవరకు మా ఆరాధన మీరు మాతో ఉన్నదికై స్తోత్రాలయ్యా.
నేనే ప్రతి ఒక్కరిని దీవించి బలపరిచి వాక్యం ద్వారా ప్రతి ఒక్కరు ఆదరించమని బలపరచమనే రీతిగా ధైర్యపరిచి నీ కృప నీ సంతో బలపరిచి ఆశీర్వదించే కృపతో నింపమని క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన యేసు క్రీస్తు యొక్క కృప, తండ్రి యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి మనకు నీ ఆరుదల పాల్పిన ప్రతి ఒక్కరికి తోడేయండి. కృపతో నింపి ధైర్యపరిచి కాపాడి నడిపించి ఆశీర్వదించును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.